అందరికీ నమస్కారం. నేను విజయ్ కుమార్ని మాట్లాడుతున్నాను. నేను డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ కళాశాల నందు రాజనీతి ఉపన్యాసకునిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం చెప్పుకోబోతున్న పాఠము రాష్ట్ర శాసన సభ లేదా స్టేట్ లెజిస్లేచర్. సో ఇక్కడ మనము మాట్లాడుకోవాల్సినవి ఏంటంటే, రాజ్యాంగంలోని 168 నుండి రాజ్యాంగంలో 6వ భాగంలో 168 నుండి 212 వరకు గల అధికరణలు ఈ రాష్ట్ర శాసనసభ నిర్మాణం కావచ్చు, రాష్ట్ర శాసనసభ నిర్మాణము, దాని విధి విధానాలు, అధికారాలు, విధులు, ఇలాంటి అనేక అంశాలను గురించి చర్చిస్తుందన్నమాట. ఇది ఒక రాష్ట్రంలో అత్యున్నతమైన శాసన నిర్మాణ సభ. ఈ అంటే మనకి రాష్ట్ర శాసన సభ యొక్క అంటే దాని గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనం ఏమేమి తెలుసుకోవచ్చు అంటే, దాని నిర్మాణం కావచ్చు, దాంట్లో దాని సభ్యుల యొక్క అర్హతలు కావచ్చు, పదవీ కాలము, తర్వాత వారి యొక్క జీతభత్యాలు, ఇంకా అదేవిధంగా మరి ఒకవేళ ద్విసభా విధానం ఉంటే వాటికి సంబంధించిన విధి విధానాలు, ఇలాంటి అనేక విషయాలను గురించి, అంటే రాష్ట్ర శాసనసభల సభ్యుల యొక్క ప్రత్యేక హక్కులను గురించి కావచ్చు, ఇలాంటి అనేక విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. తర్వాత మరి రాష్ట్ర శాసనసభ నిర్మాణం గురించి చూద్దాం. ముందుగా ఇందులో రెండు రకాలు ఉన్నాయి: ఏకసభా పద్ధతి, ద్విశాసన సభా పద్ధతి. భారతదేశంలో 22 ప్రస్తుతం ఉన్న 28 రాష్ట్రాలు, భారతదేశంలో 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. మరి రాష్ట్రాలను చూసుకుంటే 22 రాష్ట్రాలలో ఏకశాసన సభా విధానం ఉంది. మిగిలిన 6 రాష్ట్రాలలో అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, బీహార్, అలాగే కర్ణాటక, మరి అంటే మళ్ళీ ఒకసారి మనం రిపీట్ చేసుకుందాం: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక మరియు అలాగే ఉత్తరప్రదేశ్. ఈ 6 రాష్ట్రాలలో మనకి ద్విసభా విధానం ఉంటుంది. అంటే అక్కడ మనకి కేంద్రంలో లాగే 2 సభలు ఉంటాయి. ఈ 6 రాష్ట్రాలలో 2 సభలు ఉంటాయి. ఒకటి ఎగువ సభ, లేదంటే శాసన మండలి, లేదంటే దిగువ సభ, విధానసభ. ఈ 2 సభలు కూడా ఉంటాయన్నమాట. ఈ విధంగా కొన్ని రాష్ట్రాలలో ఏకశాసన సభ, మరికొన్ని రాష్ట్రాల్లో ద్విశాసన సభ కూడా ఉందన్నమాట. అయితే ఇంతకు ముందు జమ్మూ కాశ్మీర్లో కూడా ఉండేది, కానీ ఆర్టికల్ 370 రద్దు కావడంతో ఇటీవల జమ్మూ కాశ్మీర్ మరి 2 రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయడంతో అంతకుముందు జమ్మూ కాశ్మీర్లో ఉన్న విధాన పరిషత్ రద్దయిందని మనము చెప్పుకోవచ్చు. ఇక తర్వాత అలాగే ఇంకొకటి మనం చెప్పుకోవాలి ఏంటంటే, రాష్ట్ర శాసనసభ. అంటే మనం 2 సభల గురించి చెప్పుకుందాము. ముందు రాష్ట్ర శాసనసభ. అంటే రాష్ట్ర శాసనసభ అంటే దిగువ సభ, అంటే దాన్ని మనము విధాన సభ అని కూడా అంటాము. దీని నిర్మాణం గురించి మాట్లాడుకుందాము. దీంట్లో గరిష్టంగా 500, కనిష్టంగా 660 మంది ఉండవచ్చు. గరిష్టంగా 500 మంది, కనిష్టంగా 60 మంది సభ్యులు ఉండాలని చెప్పి మరి తీర్మానించడం జరిగింది మన రాజ్యాంగ సభ. కానీ కొన్ని రాష్ట్రాలకు అదే రాజ్యాంగ సభ ఏం చెప్పిందంటే, ఉదాహరణకి అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, సిక్కిం కావచ్చు, గోవాలలో వారి సంఖ్యను మాత్రం 30 మందిగా చెప్పింది. 30 మంది ఉంటే చాలని చెప్పింది అనమాట. యాక్చువల్గా ఎంత ఉండాలనుకున్నామో 60 అనుకున్నాము, కానీ వీటికి మాత్రం అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, సిక్కిం కావచ్చు, గోవా కావచ్చు, వీటికి 30 మంది ఉంటే చాలు, 30 మంది ఉన్నా సరిపోతుంది అన్నారు. అలాగే నాగాలాండ్కి 46 మంది 46గా కూడా చెప్పడం జరిగింది అనమాట. అయితే వీళ్ళందరినీ కూడా ఎలా ఎన్నుకుంటారు అంటే, ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు.
ఈ సభ్యులందరినీ కూడా అయితే మరి నాగాలాండ్ లో మాత్రం పరోక్షంగా ఎన్నుకునే అవకాశం కూడా ఇచ్చింది కొంతమందిని. కానీ దాదాపుగా మనం గమనించినట్లయితే చాలా రాష్ట్రాలలో ప్రత్యక్షంగా ప్రజలు తమ తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. వాళ్ళని ఎమ్మెల్యేలు అంటాము కూడా మనం, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇక అయితే ఇంతకు పూర్వము రాష్ట్రపతి మన గవర్నర్, ఆ రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ ఆ రాష్ట్ర శాసనసభలో ఆంగ్లో ఇండియన్స్ అంటాం మనము, తెలుగులో అయితే ఆంగ్లో ఇండియన్లు అంటూ ఉంటాం మనము. ఈ ఆంగ్లో ఇండియన్లకు వీరికి మరి ప్రాతినిధ్యం లేనట్లయితే అని భావించినట్లయితే ఇంకొకరిని మరి సభ్యునిగా కూడా ఆంగ్లో ఇండియన్ గా నియమించవచ్చు, ఇంకొక సభ్యుడిని. కానీ ఇటీవల చేయబడిన 104వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క కేంద్రంలో మరియు రాష్ట్రంలో మరి నామినేట్ చేయబడుతున్న ఈ ఆంగ్లో ఇండియన్ సభ్యులను ఈ పద్ధతిని నామినేట్ చేసే ఈ పద్ధతిని తొలగించడం జరిగిందనమాట. ఇది చాలా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఈ ఆంగ్లో ఇండియన్లను మనము నియమించడం అనేది ఇక 2020లో జరిగిన 104వ రాజ్యాంగ సవరణతో రద్దు చేయడం గమనార్హం. ఇక తరువాత మనము ప్రాదేశిక నియోజకవర్గాల గురించి మాట్లాడుకుందాం. ప్రాదేశిక నియోజకవర్గాలు అంటే దాని గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే మరి ఎలా ఎన్నుకుంటారు, ప్రజలు ఎన్నుకుంటారని చెప్పుకున్నాం. ఈ ప్రజలు ఎన్నుకోవడానికి సంబంధించి ఒక రాజ్యాంగం ఏం చేసిందంటే, ఒక నియోజకవర్గంలోని జనాభా అక్కడ కేటాయించిన సీట్ల మధ్య నిష్పత్తి సమానంగా రాష్ట్రమంతా సమానంగా ఉండేటట్లుగా ఈ యొక్క మరి నియోజకవర్గాల యొక్క విభజన అనేది ఉండాలి అని చెప్పడం జరిగింది అనమాట. సో ఆ సందర్భంగా దీనికోసం 1952, 1962, 1972, 2002 డీలిమిటేషన్ కమిషన్ యాక్ట్ చేయడం జరిగింది మన పార్లమెంట్. టైం టు టైం పార్లమెంట్ చేస్తుంది అనమాట ఈ చట్టం. దీని ప్రకారము మరి ఈ యొక్క మరి ప్రాదేశిక నియోజకవర్గాలను మరి ఇవి ఎలా విభజన చేయాలి దానికి సంబంధించి చట్టం చేయడం జరుగుతుంది అనమాట. ఇది మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, కొంతకాలం తర్వాత అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ 2002 తర్వాత చేయబడిన ఇంకొక సవరణ ద్వారా ఏం చేశారంటే, ముందు 1991 జనాభా ఆధారంగా ఈ ప్రాదేశిక నియోజకవర్గాల యొక్క పునర్విభజన అనేది జరగాలి అని చెప్పి చేయడం జరిగింది. కానీ తర్వాత దీన్ని ఒక సవరణ చేసి ఏం చేశారంటే 2001 జనాభా ప్రకారమే ఈ యొక్క పునర్విభజన చేయాలి అని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. అయితే ఇదే సందర్భంగా ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, 2026 వరకు అసెంబ్లీ స్థానాల సంఖ్యను మాత్రం పెంచడం కానీ తగ్గించడం కానీ చేయకూడదు. ఇప్పుడున్న స్థితిని కొనసాగించాలని నిర్ణయం చేసింది. ఈ ప్రాదేశిక జనాభా నిష్పత్తి ప్రకారం చేస్తున్న ప్రాదేశిక పునర్విభజన చేయొచ్చు, నియోజకవర్గాల పునర్విభజన చేసుకోవచ్చు. కానీ సీట్ల సంఖ్యను అసెంబ్లీ ఈ జనాభా పెరిగినట్లయితే సీట్ల సంఖ్యను పెంచాల్సి ఉంటుంది. కానీ అది మాత్రం 2026 వరకు ఆపాలని చెప్పి పార్లమెంటు నిర్ణయించడం జరిగిందనమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరొక ముఖ్యమైన అంశం. ఇంకా తర్వాత ఇక ప్రతి కేంద్రంలో మరియు రాష్ట్రంలో ఉన్న శాసనసభలలో సంబంధించిన నియోజకవర్గాలలో కొన్ని నియోజకవర్గాలను ఎస్సీలకు మరి కొన్ని నియోజకవర్గాలకు ఎస్టీలకు రిజర్వ్ చేయడం జరిగింది. ఇది భారతదేశంలో మన రాజ్యాంగం ఇచ్చిన ఒక అంశం అన్నమాట. ఇది భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం 10 సంవత్సరాలకు ముందు అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 10 సంవత్సరాల వరకు ఈ యొక్క రిజర్వేషన్లు అమలు చేయాలి. శాసన సభల్లో కొన్ని స్థానాలను ఎస్సీలకు ఎస్టీలకు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. కానీ ఆయా తర్వాత ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మరి వీటిని పెంచుతూ వచ్చారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పెంచుతూనే ఉన్నారు. మరి ఇటీవల జరిగిన 104వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని 80 సంవత్సరాలు అంటే 80 సంవత్సరాలు ఇన్ ద సెన్స్ 2030 వరకు కూడా ఈ యొక్క ఎస్సీ ఎస్టీలకు కేటాయించబడిన ఈ ప్రత్యేక స్థానాలు ఈ విధంగా కొనసాగాలి. కేంద్రంలో ఉన్న పార్లమెంటులో కేంద్రంలో ఉన్న లోక్సభ స్థానాలలో కొన్ని ఎస్సీలకు కొన్ని ఎస్టీలకు, అంటే ఉదాహరణకు కేంద్రంలో అయితే 84 స్థానాలు ఎస్సీలకు, 47 స్థానాలు ఎస్టీలకు ఇవ్వబడ్డాయి. అలాగే రాష్ట్రాన్ని తీసుకుంటే రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా కొన్ని స్థానాలు ఎస్టీలకు ఎస్సీలకు ఈ యొక్క నియోజకవర్గాలు కొన్ని ప్రత్యేకంగా రిజర్వ్ చేయబడ్డాయి. ఉదాహరణకి తెలంగాణ తీసుకుంటే 18 స్థానాలు 18 నియోజకవర్గాలలో ఎస్టీలు మాత్రమే
వాళ్ళకి రిజర్వేషన్లు వారికి రిజర్వ్ చేయబడ్డాయి. 19 ఎస్టీలకు మాత్రమే రిజర్వ్ చేయబడ్డాయి. అంటే ఈ స్థానాల్లో ఏ నియోజకవర్గాలనైతే ఎస్సీ ప్రత్యేక స్థానాలని నోటిఫై చేశారో, అలాగే ఏ స్థానాలైతే ఎస్టీ నియోజకవర్గాలుగా నోటీస్ చేశారో అక్కడ కేవలం ఏ పార్టీకి చెందిన వారైనా సరే ఎవరైనా సరే కేవలం ఎస్సీలకు మాత్రమే అక్కడ పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఇతరులకు జనరల్ అభ్యర్థులకు పోటీ చేసే అవకాశం ఉండదు ఆ స్థానాలలో, ఆ నియోజక స్థానాలలో. అలాగే ఎస్టీలకు కేటాయించిన వారికి రిజర్వ్ చేసిన ఆ ప్రత్యేక స్థానంలో ఎస్టీలు మాత్రమే పోటీ చేయవలసి ఉంటుంది. ఇతర జనరల్ అభ్యర్థులకు అవకాశం ఉండదు అనమాట. ఈ విధమైన ఏర్పాట్లు కూడా భారత రాజ్యాంగం చేయడం అనమాట. తర్వాత శాసన మండలి నిర్మాణం చూద్దాం. చిన్న శాసనసభ నిర్మాణం ఈ విధంగా ఉంటుంది. ఇంతకుముందు మనం అన్ని చూసుకున్నాం కదా, ప్రత్యక్ష ఎన్నికలు అవి ఏ విధంగా జరుగుతాయి, మరి జనాభా నిష్పత్తిని బట్టి ఉంటుంది, ఇవన్నీ కూడా మనము మాట్లాడుకున్నాం. సరే, ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే శాసన మండలి యొక్క ఎలా ఉంది, శాసన మండలికి సంబంధించి ఏ విధమైన ఏర్పాట్లు చేశారు అనేది చూద్దాం. ఇక్కడ గరిష్ట సంఖ్య సభ్యుల సంఖ్య శాసన మండలిలో ఆ శాసన సభలోని సభ్యుల సంఖ్యలో 1/3 వంతుకు మించకూడదు. ఎంతమందికి మించకూడదు అంటే 1/3 వంతు సభ్యులకు శాసన మండలి సభ్యుల యొక్క సంఖ్య మించకూడదు. తర్వాత అలాగే కనిష్టంగా 40 ఉండాలి. మినిమం 40 సభ్యులు ఉండాలి ఒక శాసన మండలిలో. గరిష్టంగా అయితే ఎంత అనేది లేదు. కాకపోతే శాసన సభ్యులలో ఫర్ ఎగ్జాంపుల్ మరి మన ఒక సభలో, ఒక శాసనసభలో 120 మంది ఉంటే 1/3 వంతు 40 అవుతారు. సో అలా గరిష్టంగా 40 మందే ఉండాలి. అంటే శాసన సభలో అంటే విధాన సభలో సభ్యుల సంఖ్యలో 1/3 వంతుకు శాసన మండలి సభ్యుల సంఖ్య మించకూడదు. కనీసం 40 మంది అయితే మాత్రం శాసన మండలి సభ్యులు ఉండాలి. ఇది ఒక నియమం రూపొందించడం జరిగిందనమాట. ఇక తరువాత మరి ఏ విధంగా శాసన మండలి సభ్యులను ఎన్నుకుంటారు? దానికన్నా ముందు మనం ఇంకొక విషయం మాట్లాడుకుందాం. అసలు శాసన మండలిని ఏర్పాటు చేయడానికి కానీ శాసన మండలిని రద్దు చేయడానికి కానీ అధికారం పార్లమెంటుకు ఉంటుంది. అయితే ఆ విధంగా మరి అడిగే రైట్ రాష్ట్ర శాసన సభ్యులకు ఉంటాయి. రాష్ట్ర శాసనసభలు చేసిన ఒక తీర్మానం ఆధారంగా మరి రాష్ట్ర శాసన మండలులు, రాష్ట్ర విధానసభ ఒక తీర్మానం చేసి పార్లమెంటుకు పంపితే పార్లమెంటు దానిని ఆమోదించడం ద్వారా ఆ రాష్ట్రంలో శాసన మండలిని ఏర్పాటు చేయొచ్చు. అలాగే మళ్ళీ శాసన మండలిని రద్దు చేయాలి అని కూడా అనుకుంటే అదే రాష్ట్ర విధానసభ తీర్మానం చేసినట్లయితే పార్లమెంట్ దాన్ని రద్దు చేయొచ్చు. మీకు ఉదాహరణ చెప్పాలంటే 2010లో తమిళనాడు అసెంబ్లీ మాకు రాష్ట్ర శాసన మండలి కావాలని చెప్పి ఒక తీర్మానం చేసింది. కానీ మళ్ళీ అది తర్వాత మళ్ళీ అదే తీర్మానాన్ని మళ్ళీ అది ఇంకొక తీర్మానం చేసి వద్దని చెప్పి మళ్ళీ చెప్పింది. కాబట్టి అక్కడ అసలు రాష్ట్ర శాసన మండలి ఏర్పాటు కాలేదన్నమాట. 2010లో అవుతుందేమో అనుకున్నారు, కానీ మళ్ళీ ఆ తర్వాత అదే శాసనసభ మళ్ళీ ఒక తీర్మానం చేసి వద్దని చెప్పడంతో అక్కడ శాసన మండలి ఏర్పాటు కాలేదన్నమాట. ఇక తర్వాత ఎన్నికల గురించి మాట్లాడుకుందాం. ఇందులో మొత్తం శాసన మండలి సభ్యులలో 1/3 వంతు మంది సభ్యులను స్థానిక సంస్థల మున్సిపాలిటీలు కావచ్చు, జిల్లా బోర్డులు కావచ్చు, ఇతర స్థానిక సంస్థల ప్రతినిధులు ఈ యొక్క 1/3 వంతు మంది సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది. తర్వాత 1/12 వంతు మంది సభ్యులను ఆ రాష్ట్రంలో ఉన్న 3 సంవత్సరాలు నివాసం ఉండున్న పట్టభద్రులందరూ కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే డిగ్రీ కంప్లీట్ చేసి ఆ రాష్ట్రంలో 3 సంవత్సరాలు నివసిస్తున్న వారు ఏమవచ్చు, వాళ్ళు ఆ రాష్ట్ర విధాన పరిషత్తులో ఉన్న సభ్యులలో 1/3 వంతు సభ్యులని వీరు ఎన్నుకుంటారు. అలాగే మరొక 1/12 వంతు మంది మరొక 1/12 వంతు మంది సభ్యులను ఆ
రాష్ట్రంలో 3 సంవత్సరాలు నివసిస్తూ సెకండరీ స్కూల్ కి తక్కువ కాకుండా ఆ స్థాయిలో పనిచేస్తున్న ఆ సెకండరీ స్కూల్ అంటే హై స్కూల్ అని చెప్పుకోవచ్చు. హై స్కూల్ మరియు అంతకన్నా ఎక్కువ ఆ స్థాయిలో పనిచేస్తున్న టీచర్లు కావచ్చు, లెక్చరర్లు కావచ్చు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇంకా అందరూ కూడా మినిమం హై స్కూల్లో పనిచేస్తూ ఉండాలి. 3 సంవత్సరాలు నివసించి ఉండాలి రాష్ట్రంలో. ఈ వీరు ఇటువంటి మరి ఉపాధ్యాయుల గణం మొత్తం కలిసి ఒక 1/12 మంది శాసన మండలి సభ్యులను ఎన్నుకుంటారు అనమాట. మరి ఒక 1/3 మంది సభ్యులను రాష్ట్రంలోని శాసనసభ సభ్యులు ఎన్నుకుంటారు. అంటే విధానసభ సభ్యులు మరొక 1/3 మంది. అంటే ఇక్కడ ప్రజా ప్రతినిధులకు ఎక్కువ అవకాశం ఇవ్వబడింది. అది లోకల్ బాడీస్ కావచ్చు, లేదా మరి ఎమ్మెల్యేస్ కావచ్చు. వారు లోకల్ బాడీస్ కి సంబంధించిన వారు 1/3 ఎమ్మెల్యేస్ కావచ్చు, వారు ఒక 1/3 ఇంకొక 1/12 మంది సభ్యులనేమో ఉపాధ్యాయులు, అంటే సెకండరీ హై స్కూల్ అంతకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్న ఉపాధ్యాయులు. అలాగే ఇంకొక 1/12 మంది సభ్యులనేమో ఎవరు ఎన్నుకుంటారంటే పట్టభద్రులు, రాష్ట్రంలో ఉన్న డిగ్రీ కంప్లీట్ చేసిన వారు. అంటే ఈ రెండు కూడా, అంటే ఉపాధ్యాయులు కావచ్చు, పట్టభద్రులు కావచ్చు, వాళ్ళు 3 సంవత్సరాలు కనీసం ఆ రాష్ట్రంలో నివసించి ఉండాలన్నమాట. తర్వాత మిగిలిన వారిని, అంటే 1/6 మంది సభ్యులని వివిధ రంగాలలో నిష్ణాతులైన సాహిత్యము, శాస్త్ర సాంకేతికము, కళలు, సహకార రంగము, సంఘ సేవ, ఇలాంటి రంగాలకు సంబంధించిన వారిని గవర్నర్ నామినేట్ చేయడం జరుగుతుంది అనమాట ఈ విధాన మండలిలో. ఈ విధంగా ఈ అనేక వివిధ రకాల ఎన్నికల ద్వారా, పరోక్ష ఎన్నికలు ఇవన్నీ కూడా వివిధ రకాల పరోక్ష ఎన్నికలు కావచ్చు, లేకపోతే గవర్నర్ చేత నామినేట్ చేయబడిన సభ్యుల చేత శాసన మండలి అనేది ఏర్పడుతూ ఉంటుంది అనమాట. తర్వాత అలాగే ఈ సభ్యులను ఎలా ఎన్నుకుంటారు? నైష్పత్తిక, అంటే ఈ శాసన మండలి సభ్యులను నైష్పత్తిక ప్రాతినిధ్య ఒక ఓటు బదిలీ పద్ధతిన ఎన్నుకోవడం జరుగుతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ ఇంకా మనము కాల పరిమితి గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ కాల పరిమితి ఏంటి, ఏ విధంగా మరి కాల పరిమితి అనేది నిర్ణయించబడుతుంది అంటే, మీ అందరికీ తెలుసు, కేంద్రంలో లోక్సభ సాధారణంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడుతూ ఉంటుంది. రాజ్యసభ, శాశ్వత సభ. అలాగే ఇక్కడ కూడా మన రాష్ట్రానికి వచ్చేసరికి రాష్ట్ర విధానసభ లేదా రాష్ట్ర శాసనసభ, ఇది 5 సంవత్సరాలకు ఒకసారి సాధారణంగా ఎన్నికల ద్వారా ఎన్నుకోబడుతూ ఉంటుంది. అయితే అలాగే రాష్ట్ర విధాన మండలి లేదా రాష్ట్ర శాసన మండలి, ఇది శాశ్వత సభ. సరే, దీని గురించి ఇంకా మనం వివరంగా మాట్లాడుకుందాం. శాసనసభ యొక్క, అంటే మన రాష్ట్ర విధానసభ సభ్యులను ప్రజలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకుంటూ ఉంటారు. ఇక వీరు వ్యక్తిగత కారణాల వల్ల, అనారోగ్య కారణం వల్ల ఒకవేళ మధ్యలో మరి స్పీకర్ కు తమ రాజీనామాను ఇచ్చి వారు రాజీనామా చేయవచ్చు. మరి మరణం సంభవించినా కూడా వారి పదవి ఖాళీ అవ్వవచ్చు. అలాగే ఇంకొక విషయంలో కూడా ఏంటంటే, రాష్ట్ర శాసనసభను మధ్యలోనే మరి రద్దు చేయవచ్చు, గవర్నర్ రద్దు చేయవచ్చు. మరి ఆ విధమైన గవర్నర్ కు విచక్షణ అధికారం ఉంటుంది. కావాలంటే ఒక్కొక్కసారి మంత్రిమండలి మాట విని రాష్ట్ర శాసనసభను రద్దు చేయవచ్చు. లేదంటే తన విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి కూడా పరిస్థితులు బాగాలేనట్లయితే, సరైన మెజారిటీ లేదని అనిపిస్తే, ఎవరికి సరైన మెజారిటీ లేనప్పుడు ఈ పదవిలో ఉండడానికి మంత్రులు ఎవరికి ఏ పార్టీకి మెజారిటీ లేనప్పుడు కూడా శాసనసభను రద్దు చేసే అధికారము ఉంటుంది. అంటే రాష్ట్ర శాసనసభ పదవీ కాలాన్ని గవర్నర్ కూడా నిర్ణయిస్తారనమాట. ఈ విధంగా రాష్ట్ర శాసనసభ యొక్క పదవీ కాలాన్ని చెప్పవచ్చు అనమాట. ఇక శాసన మండలి యొక్క పదవీ కాలం ఏంటంటే, దీనికి పదవీ కాలం అనేది ఉండదు. ఇది శాశ్వత సభ, రాజ్యసభ లాగే. అయితే సభ్యుల పదవీ కాలం, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. సభ్యుల పదవీ కాలము అంటే సభ మాత్రం నిరంతరంగా ఉంటుంది. సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు. అయితే ఇందులో 1/3 సభ్యులు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వారు రాజీనామా చేస్తారు. వారి స్థానంలో కొత్త వారిని ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే పాత నీరు పోయి కొత్త నీరు వచ్చినట్టుగా ఎప్పుడూ కూడా మరి సభ ఎప్పుడు కూడా శాసన మండలి అనేది నిరంతరంగా కొనసాగే సభ. దీని నిరంతర సభ అనొచ్చు, లేదంటే శాశ్వత సభ అని కూడా మనము చెప్పుకోవచ్చు. తర్వాత అలాగే అర్హతలు చూద్దాం. ఇంకా మరి తర్వాత మనం చూడాల్సింది నెక్స్ట్ ఏంటంటే అర్హతలు.
ఏంటి అర్హతలు అంటే భారత పౌరుడై ఉండాలి, కానీ విధాన పరిషత్ అయితే 30 సంవత్సరాలు, విధాన సభకైతే 25 సంవత్సరాలు నిండి ఉండాలి. పార్లమెంటు నిర్ణయించిన ఇతర అర్హతలు కూడా కలిగి ఉండాలి. అంటే ఇప్పుడు కొన్ని ఉదాహరణలకు చెప్పుకోవాలంటే మరి వారు అదే రాష్ట్రానికి చెంది ఉండాలి, వారికి ఆ నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఉండాలి విధానసభ సభ్యులైతే, ఇంకా వారు దివాలా కోర్లై ఉండరాదు, తర్వాత వారు మానసిక పరిస్థితి సరిగ్గా ఉండాలి, మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోతే వారు అనర్హతకు గురవుతారు సభ్యత్వానికి. తర్వాత ఎటువంటి లాభసాటి పదవులను వారు చేపట్టరాదు. ఇవన్నీ కూడా వారి యొక్క అర్హతలు అనర్హతలుగా మనము చెప్పుకోవచ్చు అనమాట. అది విధానసభ కావచ్చు, విధాన పరిషత్ పోటీ చేసేవారు కావచ్చు. ఇక్కడ ఏజ్ గుర్తుపెట్టుకోండి, విధానసభ అయితే 30, విధాన పరిషత్ అయితే విధాన పరిషత్ అయితే 30 సంవత్సరాలు ఉండాలి, విధానసభ అయితే 25 సంవత్సరాలు ఉండాలి. ఇది లోక్సభ అయితే 25, రాజ్యసభ అయితే 30. దానిలాగే సేమ్ అవే అర్హతలు, వయసుకు సంబంధించిన అర్హతలు ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో కూడా శాసనసభల ఎన్నికలకు రాజ్యాంగం నిర్దేశించడం జరిగింది అనమాట. తర్వాత ప్రమాణ స్వీకారం ఏ విధంగా చేస్తారు అంటే మరి వీరు ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయవలసి ఉంటుంది. గవర్నర్ సమక్షంలో లేదా గవర్నర్ నియమించిన ఒక అధికారి సమక్షంలో అయినా సరే వీరు క్షమించండి, విధానసభ సభ్యులైతే మరి స్పీకర్ సమక్షంలో, అంటే ప్రొటెం స్పీకర్ అంటాము, ప్రొటెం స్పీకర్ కావచ్చు లేదంటే స్పీకర్ ఎలాగైనా పర్వాలేదు, వారి సమక్షంలో వీరు ప్రమాణ స్వీకారం చేయాలి. విధాన పరిషత్ అంటే మరి అప్పుడు విధాన పరిషత్లో నియమించబడిన మరి తాత్కాలికమైన చైర్మన్ కావచ్చు, వారి సమక్షంలో వీరు ప్రమాణ స్వీకారం చేయాలి ఇతర సభ్యులు అనమాట. గవర్నర్ కాదు, విధానసభ సభ్యులు. విధానసభ సభ్యులైతే విధానసభ స్పీకర్, ప్రొటెం స్పీకర్ అంటాము, ఆయన సమక్షంలో లేదంటే మామూలు స్పీకర్ సమక్షంలో పరిస్థితులను బట్టి, అంటే తర్వాత ఎన్నికైతే ఉప ఎన్నికల ద్వారా ఎన్నికైతే స్పీకర్ సమక్షంలో చేయొచ్చు. అలాగే విధాన పరిషత్ కూడా ఆ విధమైన ఏర్పాట్లే చేయబడి ఉంటాయన్నమాట. మీరు ఏమని ప్రమాణ స్వీకారం చేస్తారు అంటే రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉంటానని, తర్వాత భారత సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, అలాగే కార్యాలయ విధులను శ్రద్ధగా నెరవేరుస్తానని ప్రమాణ స్వీకారం చేయవలసి ఉంటుందన్నమాట. తర్వాత అలాగే మరి జీతవత్యాలు కూడా ఆయా శాసనసభలలో ఆయా వివిధ రూపాలలో ఉంటుంది. ఉదాహరణకి తెలంగాణలో ప్రస్తుతం 2016లో పెరిగిన జీతాల ప్రకారం అన్ని రకాల సౌకర్యాలు కలిపి దాదాపు 2,50,000 ఒక ఎమ్మెల్యేకు ఇవ్వడం మనము గమనించవచ్చు అనమాట. అంటే ఈ విధంగా మన స్పీకర్లకి దాదాపు 4,11,000 చిల్లర జీతం అనేది వారికి నిర్ణయించడం జరుగుతుంది అనమాట. 4,41,000 ఈ విధంగా అంటే అన్ని రకాల సౌకర్యాలతో కలిపి ఈ విధంగా అనేక మనము ఈ యొక్క జీతాలలో అనేవి తేడాలన్నీ మనము ఆయా శాసనసభల్లో గమనించవచ్చు. ఒడిస్సా లాంటి రాష్ట్రాలు అయితే ఇంకా చాలా తక్కువగా కూడా ఉంటున్నాయి. మరి తెలంగాణ లాంటి రాష్ట్రాలలో ఎక్కువ శాలరీస్ అనేవి, జీతభత్యాలు అనేవి వీరికి మన ఎమ్మెల్యేలకు ఇవ్వడం అనేది మనము గమనించవచ్చు అనమాట. ఇది ఆయా రాష్ట్ర శాసనసభలు నిర్ణయిస్తాయి. జీతాలు ఎలా ఇవ్వాలి, ఎంత పెంచాలి, ఎప్పుడు పెంచాలి అనేది ఆయా రాష్ట్ర శాసనసభలు నిర్ణయిస్తాయి అన్నమాట. తర్వాత పదవిని ఏ సందర్భాలలో వీళ్ళు కోల్పోతారు. ఇందాక మనం కొంతవరకు చెప్పుకున్నాం. ద్వంద్వ సభ్యత్వం ఉంటే అంటే ఒక సభ్యునికి ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ ఎంపీ కూడా అయితే, లేదంటే ఎమ్మెల్యే అయ్యి ఎమ్మెల్సీ అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే విధాన మండలి. అలా ఉండకూడదు. ఏదైనా ఒక దాంట్లోనే సభ్యత్వం ఉండాలి. అలా కాకపోతే వారు పదవిని కోల్పోతారు. అనర్హత ఏదైనా ఇందాక మనం అర్హతల గురించి మాట్లాడుకున్నాం, కానీ వారు ఎన్నికైన తర్వాత అలాంటి ఎందులో ఏదో ఒక అర్హతని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సభ్యుడు మానసిక పరిస్థితి బాగా లేదని కనుక నిర్ణయం జరిగితే అప్పుడు అతన్ని పదవి కోల్పోవడం జరుగుతుంది అనమాట. తర్వాత రాజీనామా చేయవచ్చు. తన వ్యక్తిగత కారణాల వల్ల, అనారోగ్య పరిస్థితుల వల్ల ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ రాజీనామా చేసినట్లయితే వారు పదవిని కోల్పోతారు. తర్వాత 60 రోజులు
మరి ఆ రాష్ట్ర శాసన సభ పర్మిషన్ లేకుండా విధానసభ కావచ్చు, శాసన మండలి కావచ్చు, వరుసగా 60 రోజులు కనుక గైడ్ హాజరు అంటే ఆ సభకు సమావేశానికి హాజరు కాకపోతే అప్పుడు కూడా మరి తన సీటు ఆటోమేటిక్ గా కోల్పోవడం అనేది మరి దానంతట అదే రద్దయినట్టుగా రాజ్యాంగం పేర్కొంటోంది. తర్వాత ఇతర కేసులకు సంబంధించి కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సభ్యుడి ఎన్నిక చెల్లదు అని చెప్పి సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయస్థానాల్లో ఏదో ఒక న్యాయస్థానం తీర్పిచ్చింది అనుకోండి, అప్పుడు కూడా పదవిని కోల్పోవడం జరుగుతుంది. ఒకవేళ ఒక సభ్యుడిని తన ప్రవర్తన బాగాలేదని చెప్పి బహిష్కరించినట్లయితే అప్పుడు కూడా తన పదవిని కోల్పోవాల్సి వస్తుంది. ఒకవేళ ఒక సభ్యుడు రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనప్పుడు, అలాగే ఒక రాష్ట్ర గవర్నర్ గా కూడా అతన్ని ఎన్నుకుంటే కనుక, నియమితుడైతే కనుక, రాష్ట్రపతి నియమిస్తే, ఈ విధంగా అంటే ఒక రాష్ట్రపతి ఒక శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఒక సభ్యుడిని రాష్ట్ర గవర్నర్ గా నియమిస్తే అప్పుడు కూడా పదవిని ఈ యొక్క రాష్ట్ర శాసనసభ పదవిని కోల్పోవడం జరుగుతుందన్నమాట ఈ పై 4 కారణాల దృష్ట్యా. తర్వాత ఇంకా సభాధ్యక్షుల గురించి మాట్లాడుకుందాం. మనందరికీ తెలుసు సభాధ్యక్షులు ఎవరు సభాధ్యక్షులుగా ఉంటారు అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే ముఖ్యంగా రాష్ట్ర శాసనసభలో స్పీకరు, డిప్యూటీ స్పీకరు, రాష్ట్ర శాసన మండలిలో అయితే చైర్మన్, వైస్ చైర్మన్, వీళ్ళిద్దరూ కూడా ఉండడం జరుగుతుంది అనమాట. అలాగే మరి స్పీకర్ను మరియు డిప్యూటీ స్పీకర్లను ఆయా శాసన సభలోని సభ్యులందరూ కలిసి ఎన్నుకోవడం జరుగుతుంది. వారిలో ఒకరిని స్పీకర్ గా మరియు వారిలో ఒకరిని డిప్యూటీ స్పీకర్ గా, ఒకరిని డిప్యూటీ స్పీకర్ గా మరి రాష్ట్ర సమావేశమైన తర్వాత తొలి 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరుగుతాయి కదా, అప్పుడు కొత్త శాసనసభ ఏర్పడుతుంది కదా, ఏర్పడినప్పుడు వారిలో ఒకరిని మరి ఈ విధంగా స్పీకర్ గా, డిప్యూటీ స్పీకర్ గా సభ్యులందరూ కలిసి ఎన్నుకోవడం జరుగుతుంది. అలాగే విధాన పరిషత్తులో కూడా సేమ్ ప్రొసీజర్. ఒకరిని చైర్మన్ గా, మరొకరిని వైస్ చైర్మన్ గా ఎన్నుకోవడం లేదా డిప్యూటీ చైర్మన్ గా ఎన్నుకోవడం జరుగుతుంది అన్నమాట. చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ గా ఇది వారిని ఆ విధాన పరిషత్ సభ్యుల్లోనే ఒకరిని చైర్మన్ గా, మరొకరిని డిప్యూటీ చైర్మన్ గా ఎన్నుకోవడం జరుగుతుంది. అలాగే మరి వీరు ఈ సభాధ్యక్షులు 2 సభల్లోని అధ్యక్షులు కావచ్చు, లేదా డిప్యూటీ స్పీకర్ లేదా డిప్యూటీ చైర్మన్ కావచ్చు. అంటే స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్, లేదా విధాన పరిషత్తులో అయితే చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ పదవుల్లో అంటే వీరు ఇతర కారణాల వల్ల అంటే అనేక కారణాల వల్ల వీరు అనేక వ్యవహారాలు నిర్వహించవలసి వస్తుంది కాబట్టి అప్పుడు సభా సమావేశాలు నిర్వహించే సమయం వారికి లేనప్పుడు ఒక ప్యానెల్ ని ఈ యొక్క శాసనసభకైతే చైర్మన్ ప్యానెల్ ని, మరి అలాగే విధాన మండలికి లేదా శాసన మండలికి అయితే వైస్ చైర్మన్ ప్యానెల్ ని నియమించడం జరుగుతుంది. వాళ్ళు లేనప్పుడు వీరు తాత్కాలికంగా సమావేశాలను నిర్వహించేటప్పుడు అధ్యక్ష స్థానాన్ని వీరు వహించడం జరుగుతుంది అన్నమాట. ఇక తర్వాత సభా సభ్యత్వం వీరు మరి పదవిని ఎప్పుడు కోల్పోతారు? ఇప్పుడు నేను చెప్పిన చైర్మన్, మన స్పీకరు, డిప్యూటీ స్పీకరు, చైర్మన్, డిప్యూటీ చైర్మన్ వీళ్ళు పదవులను ఎప్పుడు కోల్పోతారంటే సభా సభ్యత్వం వీళ్ళు ఏదో ఒక సభా సభ్యత్వం ఏ విధంగా కోల్పోవచ్చు అనేది మీకు నేను ఇందాక చెప్పడం జరిగింది. అనేక కారణాలు, ఆ కారణాల్లో ఏదైనా కారణం చేత సభా సభ్యత్వం కోల్పోతే వీరు ఆటోమేటిక్ గా స్పీకర్ గా కానీ, డిప్యూటీ స్పీకర్ గా కానీ, చైర్మన్ గా కానీ, డిప్యూటీ చైర్మన్ గా ఉన్నట్లయితే ఆ పదవిని కూడా కోల్పోవడం జరుగుతుంది. తర్వాత వీరే రాజీనామా ఇచ్చినప్పుడు కూడా వీరికి ఏదైనా వ్యక్తిగత కారణం వల్ల, అనారోగ్య కారణం వల్ల, ఇంకేదైనా కారణం వల్ల అయినా సరే వీరు రాజీనామా ఇచ్చినప్పుడు కూడా వీళ్ళు పదవిని కోల్పోతారు. లేదంటే ఒక మెజారిటీ తీర్మానం అంటే ప్రత్యేకమైన అంటే ఒక సభలో హాజరైన వారిలో విధానసభ కావచ్చు, విధాన పరిషత్ కావచ్చు, 2/3 వంతు సభ్యులు కనుక వీరు తో ఒక తీర్మానాన్ని అంటే ఒక పదవిని అంటే తీర్మానాన్ని ఆమోదించి మెజారిటీ సభ్యులు 2/3 వంతు ప్రత్యేక మెజారిటీతో ఒక తీర్మానాన్ని ఆమోదించినట్లయితే వీరు పదవిని కోల్పోవడం కూడా జరుగుతుంది. అయితే దానికి 14 రోజుల ముందే ఇటువంటి తీర్మానాన్ని ఇస్తున్నట్టుగా ఎవరినైతే స్పీకర్ని కావచ్చు, డిప్యూటీ స్పీకర్ని కావచ్చు, చైర్మన్ ని కావచ్చు, డిప్యూటీ చైర్మన్ ని కావచ్చు తొలగిస్తున్నట్టుగా ఆయా వ్యక్తులకు వీరు తమ యొక్క నోటీసుని ఇవ్వవలసి ఉంటుంది అన్నమాట. ఇది తర్వాత అలాగే
ఇక మనము అధికారాలు విధుల గురించి కూడా మనము మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి అధికారాలను విధులను మరి ఈ యొక్క స్పీకర్ కలిగి ఉంటాడు. మనము స్పీకర్ ఎటువంటి అధికారాలు విధులు, స్పీకర్ కావచ్చు, అధ్యక్షుడు కావచ్చు, స్పీకర్ అయినా కావచ్చు, విధాన పరిషత్లో చైర్మన్ అయినా కావచ్చు. కొన్ని డిఫరెన్సెస్ తో ఉంటాయి. విధాన పరిషత్ చైర్మన్ కి విధాన సభ స్పీకర్ కి లేదా శాసన మండలి చైర్మన్ కి, విధానసభ స్పీకర్ కి లేదా శాసన మండలి చైర్మన్ కి అధికారాలు కొన్ని దాదాపుగా సమానంగా ఉంటాయి. కానీ కొన్ని విషయాల్లో విధానసభ స్పీకర్ కే ఎక్కువ ఉంటాయి చైర్మన్ కన్నా. సరే ఏంటో చూద్దాం మనము. శాసనసభ మర్యాదలకు భంగం రాని వీళ్ళు సభను హుందాగా నడిపించాల్సిన బాధ్యత మరి వీరిపై సభాధ్యక్షులపై ఉంటుంది. నేను సభాధ్యక్షులు అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ స్పీకర్ అయినా కావచ్చు, విధానసభ స్పీకర్ కావచ్చు, లేకపోతే అదే విధంగా మన శాసన మండలి చైర్మన్ అయినా కావచ్చు. అలాగే రెండో అధికారంగా ఏం చెప్పుకోవచ్చు అంటే ఈ కింది ప్రొవిజన్లకు సంబంధించి ఈ స్పీకరు కొన్ని ప్రత్యేకమైన అధికారాలను, వివరణలను ఇవ్వవలసి అధికారాన్ని కలిగి ఉంటుంది. అంటే వారి ఇచ్చిన వివరణలు అంతిమం అనమాట. ఇంక కొన్ని ఇప్పుడు మనము చెప్పుకోబోయే అంశాలు: భారత రాజ్యాంగం, విధాన నియమాలు, అసెంబ్లీలో పాటిస్తున్న సాంప్రదాయాలు. ఒకటి భారత రాజ్యాంగము, విధాన నియమాలు, సభ నిర్వహణ పద్ధతులు, అసెంబ్లీలో కావచ్చు, లేకపోతే మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్లో కావచ్చు పాటిస్తున్న సభా సాంప్రదాయాలు. వీటి గురించి అల్టిమేటం ఇచ్చే అధికారం, వీటి గురించి ఏది కరెక్ట్, ఏది రాంగో, ఏది అని నిర్ణయించే అధికారము ఆయా స్పీకర్లకు లేదా ఆయా చైర్మన్లకే ఉంటుందన్నమాట. అదే విధంగా అలాగే సభలో కోరం ఉందా లేదా నిర్ణయించి దాన్ని బట్టి ఒకవేళ అంటే కోరం అంటే నేను మీకు తర్వాత మళ్ళీ డీటెయిల్ గా చెప్తాను. దీన్నే మనం సభలో హాజరు కావాల్సిన కనిష్ట సభ్యుల సంఖ్య అని కూడా అనొచ్చు. మరి వీరు ఉన్నారా లేదా అని నిర్ణయించే అధికారం స్పీకర్ కే ఉంటుంది. ఒకవేళ కోరం లేకపోతే సభను వాయిదా వేయవచ్చు కొన్ని గంటల పాటు, లేదా మరి కొన్ని అంటే ఆ సభ మళ్ళీ కోరం కుదిరే వరకు ఒక రోజుకు కూడా కావాలంటే ఆ రోజుకు కూడా ఆ సభను వాయిదా వేసే అధికారము మరి ఈ యొక్క సభాధ్యక్షులకు ఉంటుందన్నమాట. అలాగే అయితే ఒక ఓటింగ్ అంటే ఒక తీర్మానంపై ఓట్ చేసేటప్పుడు స్పీకర్ కానీ, చైర్మన్ కానీ, మరి డిప్యూటీ స్పీకర్లు, డిప్యూటీ చైర్మన్లు వీళ్ళు పాల్గొనరు. కానీ ఒకవేళ ఒక ఓటు వేసేటప్పుడు మరి సమానమైన ఓట్లు వస్తే అప్పుడు వీళ్ళు నిర్ణాయక ఓటు హక్కును ఉపయోగించుకుంటారు. ఈ అధ్యక్షులు వారి నిర్ణాయక ఓటు హక్కును వినియోగించుకుంటారు అనమాట. దాన్ని అందుకే నిర్ణాయక అంటారు. ఎందుకంటే సమానంగా వచ్చినప్పుడు ఈయన దేని వైపు మొగ్గు చూపితే అదే ఫైనల్ అవుతుంది. అందుకని దాన్ని నిర్ణాయక ఓటు అంటాం అనమాట. తర్వాత అలాగే సభానాయకుడి అభ్యర్థనపై రహస్య సమావేశాలకి ఏర్పాటు చేయొచ్చు. అనుమతి ఇవ్వడమే కాకుండా ఏర్పాట్లు కూడా చేయొచ్చు రహస్య సమావేశాలు. అంటే కొంతమంది అపరిచితులకు కొన్ని విషయాలు తెలియకూడదు అని భావిస్తే సభానాయకుడు అంటే ముఖ్యమంత్రి కోరినట్లయితే మరి అటువంటి ఏర్పాట్లు కూడా మరి రహస్యంగా సమావేశమయ్యే ఏర్పాట్లను కూడా చేసుకోవచ్చు. ఆ అధికారం కూడా ఈ సభాధ్యక్షులకు ఉంటుంది. ఒక బిల్లు ద్రవ్య బిల్లా కాదా అని నిర్ణయించే అధికారం కేవలం స్పీకర్కే ఉంటుంది. ఇందాక చెప్పాను నేను కొన్ని అధికారాలు ఎక్కువ విధాన సభ స్పీకర్కే ఉంటుంది అని. ఒక బిల్లుని ద్రవ్య బిల్లా కాదా అని నిర్ణయించే అధికారం కేవలం స్పీకర్ కు మాత్రమే ఉంటుంది. అది విధాన పరిషత్ చైర్మన్ కు ఉండదు. అలాగే 10వ షెడ్యూల్లోని పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఒక సభ్యుల యొక్క అనర్హతను ప్రకటించే అధికారం స్పీకర్ కు కావచ్చు, విధాన పరిషత్లో చైర్మన్ కు కూడా ఇటువంటి అధికారం ఉంటుంది. అసెంబ్లీ కమిటీ సభ్యుల మరి ఇది మాత్రం మళ్ళీ స్పీకర్ కే ఉంటుంది అధికారము. ఇప్పుడు నేను చెప్తున్నది అసెంబ్లీ కమిటీలన్నిటికీ కూడా స్పీకరే చైర్మన్లను, సభ్యులను నియమిస్తాడనమాట. అలాగే వాటి పనితీరును అవి ఏ విధంగా పనిచేస్తుందని సూపర్విజన్ అంటే పర్యవేక్షించే అధికారం కూడా స్పీకర్ కు ఉంటుంది. అలాగే
సభా వ్యవహారాలకి, రూల్స్ కమిటీకి, తర్వాత జనరల్ పర్పస్ కమిటీకి, వీటన్నిటికీ స్పీకరే అధ్యక్షుడిగా ఉంటారు. ఈ విషయంలో చైర్మన్ కి అధికారము, అంటే చైర్మన్ మాత్రం వీటికి అధ్యక్షుడిగా ఉంటాడు అనమాట. ఈ విషయంలో కూడా స్పీకర్ కే ఎక్కువ అధికారాలు ఉన్నాయని మనము చెప్పవచ్చు. తర్వాత ఇక సమావేశాల ఏర్పాట్ల గురించి చూద్దాం. సమావేశాల ఏర్పాట్లు ఏ విధంగా ఉంటాయి? రాష్ట్ర శాసనసభలు కనీసం 2 సార్లు ఏర్పడాలి. భారత రాజ్యాంగంలో రాష్ట్ర శాసనసభలు కనీసం 2 సార్లు సమావేశం అంటే 6 నెలలకు ఒకసారి సమావేశం కావాలని చెప్తుంది రాజ్యాంగం. అంటే ఈ విధంగా సంవత్సరానికి 2 సార్లు సమావేశం అవుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత ఈ సమావేశాలను ఒకరు ఎంతకాలం చెప్పిన కోరం లేకపోతే కొంతకాలం వాయిదా వేయొచ్చు. ఇక ఇతరత్ర కారణాల వల్ల కూడా కొంతకాలం వాయిదా వేయొచ్చు. అంతేకాకుండా దీర్ఘకాలిక వాయిదా వేయడం కూడా ఉంటుంది. దీర్ఘకాలిక వాయిదా అంటే నిర్వధిక వాయిదా అని చెప్పొచ్చు. నిర్వధిక వాయిదా అంటే దాని అర్థం ఏంటంటే, నిర్వధిక వాయిదా అంటే ఒక సభను 6 నెలలకు ఒకసారి అని చెప్పాను కదా సమావేశం అవ్వాలి అంటే, దాదాపు 6 నెలల వరకు కూడా, అంటే మన సాంప్రదాయం ప్రకారం అయితే 3 సార్లు సమావేశం అవుతుంది సంవత్సరంలో. ఒక శాసనసభ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు, వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు అని. బట్ ఆ మధ్య గ్యాప్ అంటే ఎక్కువ గ్యాప్ ఉంటే దాన్ని నిర్వధిక వాయిదా అంటారు. ఇంకా సమావేశం దాని తర్వాత గవర్నర్ ఏమంటారు, దాన్ని ప్రొరోగ్ చేయడం అంటాడు. అంటే తర్వాత గవర్నర్ ఏం చేస్తారంటే దాన్ని ప్రొరోగ్ చేస్తున్నట్టుగా, అంటే ఎప్పుడైతే స్పీకర్ కానీ చైర్మన్ కానీ ఆ సమావేశాలను దీర్ఘకాలికంగా నిర్వధికంగా వాయిదా వేస్తామని ప్రకటిస్తారో, ఆ ప్రకటించిన కొన్ని రోజులకి గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేస్తాడు, ప్రొరోగ్ నోటిఫికేషన్. దీన్ని దీర్ఘకాలికంగా వాయిదా వేస్తున్నట్టుగా. అయితే గవర్నర్ మధ్యలోనే కూడా ప్రొరోగ్ చేసే అవకాశం ఉంది. గవర్నర్ కావాలనుకుంటే మధ్యలోనే సమావేశాలు నిర్ణీత కాలంలో జరగకుండానే ఎన్ని రోజులు జరగాలి అని నిర్ణయించుకున్నప్పుడు ఆ అన్ని రోజులు జరగకుండా మధ్యలోనే, అంటే జరుగుతున్న సమయంలోనే ఈ గవర్నర్ ప్రొరోగ్ చేసే అధికారం గవర్నర్ కు ఉంటుందన్నమాట. ఇక తర్వాత రద్దు. ఒక సభను రద్దు చేసే అధికారం, అంటే రద్దు మాత్రం కేవలం దేనికి వర్తిస్తుంది? ఇందాక మనం మాట్లాడుకున్నాం, శాశ్వత సభ అయిన విధాన పరిషత్కు అది వర్తించదు. కేవలం విధాన సభకు మాత్రమే రద్దు చేసే అధికారం ఉంటుంది మధ్యలో. అంటే పదవీ కాలం 5 సంవత్సరాలు సాధారణంగా ఉంటుంది. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలలో మరి ఏ సభలో కూడా మరి మంత్రి మండలికి ఆ సభలోని సభ్యులలో ఎవరూ కూడా మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని స్థితిలో, లేదంటే మరి ఒక పదవిలో ఉన్న మంత్రి మండలి సలహా మేరకు కావచ్చు, లేకపోతే గవర్నర్ విచక్షణ మేరకు మధ్యలోనే రద్దు చేయడం జరుగుతుంది. ఇక్కడ రద్దుకి వాయిదాకి చాలా తేడా ఉందండి. రద్దు చేస్తే మళ్ళీ ఎన్నికలు జరిపి కొత్త సభను మళ్ళీ ఎన్నుకోవాల్సి వస్తుంది. వాయిదా అంటే అదే సభ కొనసాగుతుంది, కానీ రద్దు మాత్రం, రద్దు అంటే దాని అర్థం ఏంటంటే ఆ సభను రద్దు చేసినట్లయితే మళ్ళీ ఎన్నికలు జరపాల్సిందే, మళ్ళీ కొత్త శాసనసభను ఎన్నుకోవాల్సిందే. ఇది కేవలం విధాన సభకు మాత్రమే వర్తిస్తుంది, ఎందుకంటే విధాన పరిషత్ శాశ్వత సభ కాబట్టి. తర్వాత మరి ఈ సందర్భంలో బిల్లుల సంగతి ఏంటి? ఒకవేళ రాష్ట్ర శాసనసభ పరిస్థితి ఈ విధంగా ఉన్నట్టయితే బిల్లుల సంగతి ఏంటి? అయితే శాసనసభలో పెండింగ్ లో ఉన్న బిల్లు అది శాసనసభలో ఒకవేళ ఆ శాసనసభలో ప్రవేశపెట్టినా, లేకపోతే విధాన పరిషత్తు ఒక బిల్లును ఆమోదించి ఈ శాసనసభకు పంపించినా సరే అది మురిగిపోతుంది. అంటే అది ఇంకా ఆ బిల్లు మళ్ళీ ఆమోదంలోకి రాదు. తర్వాత శాసనసభ ఆమోదించిన ఇంకొక రకమైన బిల్లు అంటే ఇంకా రెండో సందర్భంలో ఏమవుతుందంటే, అలాగే రెండో సందర్భంలో తర్వాత ఒక శాసనసభ విధాన పరిషత్తులో కనుక పెండింగ్ లో ఉందనుకోండి, శాసనసభ ఇంతకుముందు విధాన పరిషత్ ఆమోదించిన బిల్లు శాసనసభలోకి వచ్చినా, లేదా శాసనసభలో ఒకవేళ బిల్లు స్వయంగా ఒక సభ్యులు కావచ్చు, మంత్రులు కానీ ప్రవేశపెట్టి ఆ సభ రద్దయితే ఆ బిల్లు మురిగిపోతుంది. ఇప్పుడు శాసనసభ ఆమోదించింది ఆల్రెడీ, అది విధాన పరిషత్కి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అయినా కూడా రద్దు అవుతుంది.
అది విధాన పరిషత్తులో ఉన్నా కూడా అది రద్దు అవుతుంది. ఇక ఇంకొక రకమైన పరిస్థితిలో ఒక బిల్లు విధాన పరిషత్తులో పెండింగ్ లో ఉండి ఒకవేళ శాసనసభ ఆమోదించలేదనుకోండి, ఆ బిల్లు రద్దు కాదు. అంటే ఇంకా శాసనసభ ఇంకా దాన్ని ఆమోదించకపోయి ఓన్లీ దీంట్లోనే పెండింగ్ లో ఉందనుకోండి, అది ఆ బిల్లు రద్దు కాదు. ఒక బిల్లు శాసనసభ ఆమోదించబడి ఒకవేళ ఒకే శాసనసభ దాన్ని ఆమోదించింది, ఒకే శాసనసభ ఉన్న రాష్ట్రాలలో ఒక బిల్లుని శాసనసభ ఆమోదించింది, లేదా ద్విసభా పద్ధతి ఉన్నా కూడా అప్పుడు కూడా రెండు సభలో బిల్లును ఆమోదించేసింది, కానీ ఇంకా గవర్నర్ దాని మీద సంతకం చేయలేదు. అప్పుడు విధానసభ రద్దయింది అనుకోండి, ఆ బిల్లు మురిగిపోదు. ఆ బిల్లు ఒకవేళ గవర్నర్ ఆమోదించినట్లయితే అది శాసనంగా మారుతుంది అనమాట. ఇవి ఈ ఆయా సందర్భాలలో మన విధానసభ రద్దయినప్పుడు ఆ బిల్లు ఆమోదం పొందుతుందా పొందదా అంటే సందర్భాన్ని బట్టి, ఇప్పుడు మనం చెప్పుకున్న సందర్భాన్ని బట్టి మనము ఒక బిల్లు ఆమోదం పొందుతుందా పొందదా అని మనము చెప్పుకోవచ్చు. ఇక తర్వాత ఒక శాసనసభ అంతేకాకుండా ఇంకొకటి కూడా చెప్పుకోవచ్చు. ఒక శాసనసభ ఆమోదించింది అనుకోండి ఒక బిల్లుని, మరి అలాగే ఒకవేళ గవర్నర్ పునఃపరిశీలనకు పంపించాడు అనుకోండి అదే బిల్లుని, ఒకవేళ గవర్నర్ ఆమోదిస్తే అది రద్దు కాదు, గవర్నర్ ఆమోదించకుండా పునఃపరిశీలనకు పంపించినా కూడా బిల్లు రద్దు కాదు. కొత్త శాసనసభ ఆమోదించవచ్చు, కొత్త విధానసభ ఏర్పడిన తర్వాత దాన్ని ఆమోదించవచ్చు, లేదా దాన్ని మళ్ళీ గవర్నర్ కు పంపించవచ్చు. అటువంటి పరిస్థితులు ఉంటాయన్నమాట. ఇక తర్వాత కోరం గురించి చెప్పుకుందాం. సభాధ్యక్షునితో కలిపి కనీసం 1/10 వంతు సభ్యులు, ఎన్నికైన సభ్యుల్లో, శాసన సభ్యుల్లో 1/10 వంతు సభ్యులు కనీసం ఉండాల్సిందే ఏదైనా సమావేశం జరగాలంటే. లేకపోతే కోరం లేదు అని చెప్పి స్పీకర్ ప్రకటించి దాన్ని వాయిదా వేసే అధికారము స్పీకర్ కు ఉంటుందన్నమాట. అది ఒక రోజుకు కావచ్చు, కొన్ని గంటలు కావచ్చు. మరి ఆ విధంగా వాయిదా వేసే అధికారము స్పీకర్ కు మాత్రం ఉంటుంది అనమాట. కోరం ఉందా లేదా నిర్ణయించి ఆ విధంగా వాయిదా వేసే అధికారం స్పీకర్ కావచ్చు, చైర్మన్ కావచ్చు. ఇక తర్వాత ఒక శాసనసభలో శాసన నిర్మాణ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది, ఇది కూడా మనం మాట్లాడుకోవాలి. అయితే ఒకటి అయితే 3 దశల్లో, 1వ పట్టణం, 2వ పట్టణం, 3వ పట్టణం. ఇది ఏ సభలో, సాధారణ బిల్లు అయితే ఏ సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు. ఉదాహరణకు రాష్ట్ర శాసనసభలో విధానసభలో ప్రవేశపెట్టినట్లయితే అది 1, 2, 3 పట్టణాల ద్వారా దాన్ని ఆమోదిస్తే అది విధాన పరిషత్కి వెళ్తుంది. విధాన పరిషత్ కూడా 1, 2, 3 పట్టణాల ద్వారా దాన్ని ఆమోదిస్తే అప్పుడు అది ఆమోదం పొందినట్టుగా ప్రకటించబడుతుంది అనమాట. ఆ విధంగా ఈ 3 పట్టణాలను ప్రతి ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్ ప్రతి సభలో జరిగి దాన్ని సభ్యులు ఆమోదించినట్లయితే, 2 సభలు ఆమోదించినట్లయితే, 2 శాసనసభ ఉన్న చోట 2 శాసనసభలు ఆమోదించాలి. ఒకే శాసనసభ ఉంటే ఇంకా ప్రాబ్లం లేదు. ఒక శాసనసభ ఆమోదించినట్లయితే గవర్నర్ దానిపై సంతకం చేస్తే అది శాసనసభగా ఉంటుంది. ఇక ఒక విధాన పరిషత్తుకు 4 ప్రత్యామ్నాయాలు ఉంటాయి. ఒక విధానసభ ఒక బిల్లును ఆమోదించి విధాన పరిషత్తుకు పంపిస్తే విధాన పరిషత్ ముందు 4 ప్రత్యామ్నాయాలు ఉంటాయి. 1 ఆ బిల్లుని ఆమోదించడం, 2 బిల్లుని తిరస్కరించడం, 3 బిల్లుని సవరణలతో మళ్ళీ పునఃపరిశీలనకు పంపడం, శాసనసభకు పునఃపరిశీలనకు పంపడం, లేదా శాసన మండలి దగ్గరే ఆ బిల్లుని ఉంచుకోవడం. అయితే దీంట్లో మొదటి 2 ఆమోదిస్తే ప్రాబ్లమే లేదు. ఆమోదించలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ తిరిగి పంపించేసింది అనుకోండి, తిరిగి పంపించినా సరే, లేదంటే మరి తిరిగి పంపించేశాడు అనుకోండి ఒక బిల్లుని, ఎవరికి, శాసన మండలికి, శాసనసభకు బిల్లుకు తిరిగి పంపిస్తే శాసన మండలి ఆమోదించకపోతే శాసనసభ దాన్ని ఆమోదించినట్లయితే అది కేవలం సలహా రూపకంగానే పనిచేస్తుంది తప్ప శాసనసభ నిర్ణయమే అంతిమం అవుతుంది. అలాగే ఒక బిల్లుని తన దగ్గర ఒక బిల్లుని కొన్ని సూచనలతో పంపించింది అనుకోండి, శాసనసభ దాన్ని సూచనలను ఆమోదించవచ్చు, ఆమోదించకపోవచ్చు. అలాగే ఒక బిల్లుని తన వద్దనే ఉంచుకుందనుకోండి, అప్పుడేమవుతుంది అంటే ఒక ఫస్ట్ 3 నెలలు చూస్తుంది. ఒక బిల్లు ఒకవేళ దాని దగ్గర ఉంటే ఒక బిల్లుని ఎంతకాలం ఆపగలదు, 4 నెలలు ఆపగలుగుతుంది మొత్తం శాసన మండలి. తర్వాత శాసనసభ దాన్ని ఆమోదించినట్టుగానే భావించి గవర్నర్ కి పంపించడం
జరుగుతుందన్నమాట. అంటే ఫస్ట్ టైము పునర్పరిశీలన కనుక ఒకవేళ శాసన మండలి పంపిస్తే 3 నెలల లోపున పంపించాల్సి ఉంటుంది. అలాగే పునఃపరిశీలనకు పంపించిన తర్వాత కూడా మళ్ళీ శాసనసభ ఆ సూచనలు ఆమోదించి లేదా ఆమోదించకుండా మళ్ళీ శాసన మండలికి పంపించినట్లయితే అప్పుడు 1 month లో ఏదో ఒకటి మరి ఆ శాసనసభ చేసిన మార్పులను అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు శాసన మండలి. అలాగే శాసన మండలి అంగీకరించినా అంగీకరించకపోయినా శాసనసభ మరి ఆ బిల్లుని తన అంతిమంగా తన ఆమోదించినట్టుగానే నిర్ణయం తీసుకుంటుంది అనమాట. ఇక తర్వాత ద్రవ్య బిల్లుల విషయంలో ఏముంటుందంటే ముందు రాష్ట్రం యొక్క గవర్నర్ ఆమోదం తీసుకున్న తర్వాత రాష్ట్ర గవర్నర్ ఆమోదంతో శాసనసభలోనే ప్రవేశపెట్టాలి. శాసన మండలిలోకి అధికారం లేదు. నేను ఇందాక చెప్పాను కదా, శాసనసభకి ఎక్కువ అధికారం ఉన్నాయి, శాసనసభలోనే ప్రవేశపెట్టవలసి ఉంటుంది. ఆ తర్వాత శాసన మండలి కేవలం ఒక సిఫార్సులు మాత్రమే చేయగలుగుతుంది ఈ బిల్లుల విషయంలో. ఇంకా మళ్ళీ పునర్పరిశీలించడము, పునర్పరిశీలన పంపడం ఇలాంటివి ఏవి ఉండవు. సో ఈ విధంగా అదే విధంగా శాసన సభలో మంత్రే ప్రవేశపెట్టాలి, ఒక ఆర్థిక మంత్రే ప్రవేశపెట్టవలసి ఉంటుంది. ఈ విధంగా ఆర్థిక విషయాల్లో మాత్రం, ద్రవ్య బిల్లు విషయంలో మాత్రం శాసనసభలకి ఎక్కువ అధికారాలు ఉన్నాయని మనము చెప్పొచ్చు. తర్వాత విధాన పరిషత్ విషయంలో, ఇంకా విధాన పరిషత్తును రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టేటప్పుడు అసలు మరి రాజ్యాంగ నిర్మాణ సభలో కావచ్చు, రాజ్యాంగ నిర్మాణ సభ సభ్యులు కావచ్చు, ఎక్కువ నిజం చెప్పాలంటే రాజ్యసభకి లోక్సభకు ఉన్న సంబంధం చూసుకుంటే విధాన సభకు విధాన పరిషత్ సంబంధం చాలా బలహీనమైనది. ఎక్కువ ప్రాధాన్యత రాజ్యసభకు ఇచ్చినంత ప్రాధాన్యత విధాన పరిషత్కు ఇవ్వలేదని చెప్పాలి రాష్ట్రాల్లో. దీనికి కారణం ఏంటంటే, ఒకటి రాష్ట్రాల సమైక్య భారతదేశం కాబట్టి ఈ సమైక్య స్ఫూర్తిని రాజ్యసభ రక్షిస్తుంది. బట్ ఇక్కడ ప్రసక్తి లేదు కాబట్టి దీనికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి రాజ్యాంగ నిర్మాతలు భావించారనమాట. తర్వాత విధాన పరిషత్ నిర్మాణమే ఒక బాహుళ్యతతో కూడి ఉంటుంది అసలు. అంటే మీకు కొంతమంది ఏమో ఉపాధ్యాయులు అనుకుంటారు, కొంతమంది పట్టభద్రులు అనుకుంటారు, కొంతమందిని గవర్నర్ నామినేట్ చేస్తారు, కొంతమందిని స్థానిక పరిపాలనా సంస్థల ప్రతినిధులు అనుకుంటారు, కొంతమందిని ఏమో ఎమ్మెల్యేలు అనుకుంటారు. ఈ విధంగా రకరకాలుగా ఎన్నుకోవడం వల్ల వారు ఒక ఐక్యత, ఒక యూనిటీ అనేది ఉండదు. వారు తీసుకునే నిర్ణయాలు అనేవి ఒక విభజన పూరితంగా ఉంటాయి. ఇది అంత అంటే ఒక ఏకరూపతను కలిగి ఉండవు ఆ నిర్ణయాలు అని చెప్పి భావించడం జరిగిందనమాట. కాబట్టి దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అది ఏకరూపతకు విరుద్ధంగా ఉంటుందని చెప్పి భావించడం కూడా జరిగింది రాజ్యాంగ నిర్మాతలు అనమాట. తర్వాత అలాగే వారి సప్రయోజనాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది ప్రజల సభ అయిన విధానసభ అధీనంలోనే విధాన పరిషత్ ఉండాలి అని చెప్పి కూడా భావించడం జరిగింది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రతినిధులకే ఎక్కువ ప్రాతినిధ్యం, ప్రత్యక్షంగా ఎన్నుకున్న ప్రాతినిధులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి ఆ విధంగా లొంగి ఉండాలని చెప్పి భావించడం జరిగింది. అలాగే విమర్శకులు దీన్ని పలు విధాలుగా విమర్శించారు. కొంతమంది సెకండరీ సభ లేదా ద్విసభ అని, రెండవ సభ అని, లేకపోతే ద్వితీయ సభ అని, తర్వాత కాస్ట్లీ ఆర్నమెంటల్ లగ్జరీ లేదా ఖరీదైన విలాసంగా, కొందరు అలంకార విలాసంగా కూడా కొంతమంది దీన్ని విమర్శించారు, భావించడం జరిగిందనమాట. అలాగే తెల్ల ఏనుగుగా కూడా దీన్ని వర్ణించడం జరిగింది. వైట్ ఎలిఫెంట్ లేదా తెల్ల ఏనుగుగా కూడా దీన్ని విమర్శించడం జరిగించారు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఒకటి మనం చెప్పుకోవాలి ఏంటంటే, ఒకటి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మరి ఈ విధంగా అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఏది ఏమైనప్పటికీ కూడా రెండో సభ ఉండడం అనేది కూడా చాలా ఉపయోగకరం. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలను, ఒక శాసనసభ తీసుకునే తొందరపాటు నిర్ణయాలను మనం నివారించవచ్చు. అదే విధంగా మరి ఈ ఎగువ సభలో ఉండే వారికి అనేక రకాలైన మేధావులకు, అనేక రకాల కళలు, శాస్త్ర విజ్ఞానాలు, అనేక రంగాలలో ఉండే వారి ప్రత్యేకంగా ఉండే వారిని కూడా శాసన ప్రక్రియలో భాగం చేయడం వల్ల మంచి శాసనాలు రూపొందించే అవకాశం, ఇలాంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కాబట్టి దాన్ని మనం మరి ద్వితీయ శాసనసభ, ద్విశాసనసభ విధానాన్ని కూడా కొట్టిపారేయడానికి వీలు లేదు. అలాగే ఇక్కడ మనం రాష్ట్ర శాసనసభ్యులకు కూడా కొన్ని ప్రత్యేక అధికారాలను ఇవ్వడం జరిగిందనమాట.
తర్వాత ఇక్కడ మనకి ఏం చెప్పొచ్చు అంటే కొన్ని ఉమ్మడి ప్రత్యేక హక్కులు కావచ్చు, లేకపోతే వ్యక్తిగత అయిన హక్కులు ఇవ్వడం జరిగింది రాష్ట్రం నుండే శాసనసభ్యులకు. ఉదాహరణకు కొన్ని చెప్పుకోవచ్చు మనం. ఎలా అంటే ఒక రాష్ట్ర శాసనసభలో సమావేశాలు జరిగే 40 రోజులకు ముందు జరిగిన తరువాత సమావేశాలు జరిగిన 40 రోజుల తర్వాత వరకు కూడా ఎవరిని కూడా అరెస్ట్ చేయడానికి వీల్లేదు. తర్వాత వీరు సభ్యత్వ వీరు సమావేశాలలో ఉన్నప్పుడు వీరు న్యాయ సేవలు చేయకూడదు. అంటే వీళ్ళని కోర్టుకు పిచ్చి సాక్ష్యాలు చెప్పమని, లేకపోతే వీళ్ళు సాక్షులుగా ఉండమని చెప్పి న్యాయస్థానాలు అడగడానికి వీల్లేదు. తర్వాత వీరు శాసనాల సభలలో ప్రవర్తించే పద్ధతిని న్యాయస్థానాలలో క్వశ్చన్ చేయకూడదు. తర్వాత మరి అదే విధంగా వీరిపై సివిల్ కేసులు పెట్టేటప్పుడు చాలా అంటే కొన్ని ప్రత్యేకమైన హక్కులు ఇవ్వబడ్డాయి. క్రిమినల్ కేసులు పెట్టచ్చు, కానీ సివిల్ కేసులు పెట్టడం అంత సులువు కాదనమాట. వీరు ఆ విషయంలో కూడా వీరికి కొన్ని ప్రత్యేకమైన హక్కులు ఇవ్వడం జరిగిందనమాట. ఈ విధంగా మరి రాష్ట్ర శాసనసభ సభ్యులకు కొన్ని ప్రత్యేకమైన హక్కులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనము వారి యొక్క అనేక రకాలైన హక్కులు, అధికారాలు అనేవి మరి ఈ యొక్క శాసనసభ సభ్యులకు ఇవ్వడం జరిగింది. అలాగే సభలు కూడా వారి అధికారాలు, వారి యొక్క ఆజ్ఞలు లేకుండా ఆర్థికమైన ఖర్చులు చేయడానికి వీల్లేదు. తర్వాత శాసనాలను చేసే ప్రత్యక్షమైన దేవాలయాలు అంటే శాసనాల దేవాలయంగా కూడా కొంతమంది వర్ణించడం జరిగింది. ఈ విధంగా రాష్ట్ర శాసనసభల యొక్క అధికారం కావచ్చు, వాటి యొక్క పనితీరుని బట్టి చూస్తే అది మరి ఎంతో అత్యున్నతమైన స్థానాన్ని రాష్ట్ర స్థాయిలో అలంకరించాయని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ధన్యవాదాలు.